కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో రాజ్యసభ మాజీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి నర్రెడ్డి తులసిరెడ్డి ముఖ్యమంత్రిని సూటిగా ప్రశ్నించారు. బద్వేల్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ యువతకు కల్పిస్తామని, ఉద్యోగం వచ్చినంత వరకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూటమి పార్టీలు ఎన్నికల సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చాయి. యువత ఈ హామీని నమ్మి కూటమి పార్టీలకు ఓటు వేశారు. అధికారంలోకి వచ్చిన 18 నెలలు అయినప్పటికీ ఇంతవరకు ఈ హామీ అమలు కాలేదని విమర్శించారు. నెలకు 3,000 రూపాయల చొప్పున 18 నెలలకు 54,000 రూపాయలు చంద్రబాబు ప్రభుత్వం ఎగ్గొట్టడం జరిగింది. పక్కన తెలంగాణలో 5.7%, కర్ణాటకలో 2.2%, తమిళనాడులో 2.2% అయితే మంది 8.2%. దేశంలోనే ఎక్కువ నిరుద్యోగం ఉన్నటువంటి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. కానీ ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం ఒట్టి మాటలు కట్టిపెట్టి నిర్దిష్టమైన నిర్మాణాత్మక ప్రణాళికతో నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని, జనవరి 1 నుంచైనా సరే నిరుద్యోగ భృతి హామీని అడగలేనటువంటి ఈ యొక్క దద్దమ్మ పార్టీలు రాష్ట్రానికి ఏం మేలు చేస్తాయి. కానీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి మోడీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును ఉపాధి హామీ పథకంలో కొనసాగించాలని, కేంద్రం నిధులు 60% మొదలు 90% నిలిచేట్టుగా ఆ పథకాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. అది చేయకపోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వాళ్ళ పార్టీల మద్దతును మోడీ